హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్కారం అండి. నేను డాక్టర్ మానస నెల్లుట్ల. ప్రస్తుతం నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నెలసరి సమయానికి రావాలి అంటే, కరెక్ట్గా రావాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? నార్మల్గా ఒక హెల్దీ యాక్టివ్ లేడీలో నెలసరి అనేది కరెక్ట్ టైం టు టైం వస్తుంది. అలా రాకుండా దాటిపోతుంది, 35 రోజుల పైన కూడా నెలసరి రావట్లేదు అంటే మోస్ట్ 90% కేసెస్లో వాళ్ళకి పీసీఓడి కండిషన్ డెవలప్ అవుతుంది అని అర్థం. పీసీఓడి అనేది బేసికలీ ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. ఇవాళ రేపు టైంకి ఫుడ్ తీసుకోకపోవటము, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవటము, వ్యాయామం లేకపోవటము, సూర్యరశ్మి లేకపోవటము, ఆడ్ అవర్స్లో వర్క్ చేయడము, వీటన్నిటి వల్ల బాడీ మీద ఎఫెక్ట్ పడి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేసి అండం అనేది టైంకి విడుదల అవ్వక ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం లైఫ్ స్టైల్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. టైంకి ఫుడ్ తీసుకోవాలి, టైంకి నిద్రపోవాలి, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, ఇలాంటి ఉన్న ఎక్కువ ఆహారాలు తీసుకోవాలి. ఈ మైదా ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్ ఇలాంటివన్నీ కట్ చేయాలి. మన దినచర్యలో కనీసం ఒక అరగంట అయినా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం ఉండేలాగా చూసుకోవాలి. మన వెయిట్ అనేది ఐడియల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ వెయిట్ క్రాస్ అయిపోయి ఉంటే మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ పాటిస్తే తప్పకుండా ఋతుక్రమం అనేది టైంకి వస్తుంది. సమయంలో తక్కువగా రక్తస్రావం అవడానికి గల కారణాలు ఏంటి మేడం? మనం అనుకున్నట్టు ఏ కారణం ఉండకపోవచ్చు. కొంతమందిలో సాధారణంగానే తక్కువ రక్తస్రావం అవ్వచ్చు. రెండో కండిషన్ ఏంటంటే పీసీఓడిలో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల స్కాంటీ బ్లీడింగ్ అవ్వచ్చు. మూడోది జెనైటల్ ట్యూబర్క్యులోసిస్ అంటారు. అంటే గర్భాశయానికి టీబీ వస్తే, ఆ గర్భాశయం పొరల్లోకి వెళ్ళి టీబీ కనుక ఎఫెక్ట్ చేస్తే అప్పుడు ఉండొచ్చు. ఆల్రెడీ ఏదైనా డిఎన్సీ కానీ అలాంటి ప్రొసీజర్స్ చేయించుకున్న వాళ్ళలో గర్భాశయం పొర అనేది సన్నబడిపోతుంది, అతుక్కుపోతుంది. దాన్ని అషర్మాన్ సిండ్రోమ్ అంటారు. అలాంటి కండిషన్స్లో తక్కువ రక్తస్రావం అవ్వచ్చు. లేకపోతే ఇవాళ కొత్తగా మనం చూస్తుందంటే ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటున్నాం. అంటే అండాలు అనేవి తొందరగా అండాశయాల పనితీరు అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట. మెనోపాజ్ లైక్ కండిషన్ అనేది తక్కువ చిన్న వయసులోనే కొంతమందికి వచ్చేస్తుంది, 40 ఏళ్ల కంటే ముందే. అలా వచ్చే ముందు కూడా కొంతమందికి చాలా స్కాంటీ బ్లీడింగ్ అవ్వడము, తక్కువ పీరియడ్స్ లాగా రావడం కూడా జరుగుతుంది. సో ఇలా 4-5 కండిషన్స్ ఉంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందో చెప్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రావణ హెల్త్ టిప్స్ వారిని కాంటాక్ట్ చేయాలి అంటే శ్రావణ హెల్త్ టిప్స్ @gmail.comకి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.